హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి జనరల్ అవేర్నెస్లో మన స్ట్రాటజిక్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కదండి. సో రీసెంట్గా మనం పద్మ అవార్డ్స్ గురించి తెలుసుకున్నాం వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్ జీకే ఇన్ఫర్మేషన్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ రెండు తెలుసుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్ 2025. సో ఫస్ట్ అయితే అసలు ఆస్కార్ అవార్డ్స్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. సో ఆస్కార్ అవార్డ్స్ని అకాడమిక్ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు, ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆస్కార్ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1927 స్థాపించారు. అవార్డ్స్ స్టార్టెడ్ అంటే ఈ సంస్థని ఆస్కార్ అవార్డ్స్ అనేది స్థాపించింది అయితే 1927, బట్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అయితే 1929. ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్లో ఇస్తారు. ప్రెజెంటెడ్ బై ఎవరు ప్రజెంట్ చేస్తారంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఈ ఆస్కార్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. వెన్యూ ఎక్కడ ప్రజెంట్ చేస్తారంటే డాల్బీ థియేటర్, లాస్ ఏంజల్, కాలిఫోర్నియా, యూఎస్ఏ, ఓకేనా. డాల్బీ థియేటర్స్, లాస్ ఏంజల్, కాలిఫోర్నియా, యూఎస్ఏలో ఈ అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేస్తారు. స్ట్రాటజిక్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఎవరు, ఆస్కార్ అవార్డు పొందిన ఇండియన్ పర్సన్ ఎవరంటే సో భాను అతియా, 1983 బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. ఏ మూవీ కంటే గాంధీ అనే మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా భాను అతియా, ఈమె ఫస్ట్ ఇండియన్ పర్సన్, ఓకే. 1992 జీవితకాల సాఫల్యం ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు సత్యజిత్ రే 1992లో. 2008లో ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్ డాగ్ మిలియనియర్ సినిమా ఎన్ని అవార్డ్స్ గెలిచింది? ఓకే, 2028లో ఒక ఫిలిం ఉందండి, స్లమ్ డాగ్ మిలియనియర్ అనే సినిమా ఎన్ని అవార్డ్స్ గెలుచుకుంది అంటే 8 అవార్డులు అండి, ఓకే. స్లమ్ డాగ్ మిలియనియర్ అనే మూవీ 8 అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న భారతీయ సినిమా ది ఎలిఫెంట్ విస్పర్స్. ఈ మూవీ ఇది ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అండి, ఓకేనా. భారతీయ సినిమా, మన ఇండియా సినిమా, ఓకే. 2023 ఆస్కార్ అవార్డులో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న భారతీయ సినిమా త్రిబుల్ ఆర్ అండి. త్రిబుల్ ఆర్కి మనకు తెలిసిందే కదా, త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు అందుకున్నారని. సో ఆ ఇన్ఫర్మేషన్ 2023 త్రిబుల్ ఆర్. ఏ కేటగిరీ అండి? ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో, ఓకే. ఆస్కార్ అవార్డ్ ట్రోఫీ పొడవు, మనకి ఆస్కార్ అవార్డు ఇస్తారు కండి, ఆ అవార్డు యొక్క పొడవు 34.3 సెంటీమీటర్స్ ఆర్ 13.5 అంగుళాలు, బరువు 3.9 kgs ఉంటుందండి, ఓకేనా. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, సో అందుకే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఆస్కార్ అవార్డ్ ట్రోఫీకి యూజ్ చేసే మెటల్, ఏ మెటల్తో ఆస్కార్ అవార్డుని చేస్తారంటే బ్రిటానియం అనే ఏమంటారు మెటీరియల్, బ్రిటానియం అనే మెటీరియల్తో ఆస్కార్ అవార్డుని తయారు చేస్తారు. బట్ మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, గోల్డ్ ప్లేటెడ్ వేస్తారు, గోల్డ్ కోటింగ్ వేస్తారు. అత్యధిక ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమాలు బెన్ హర్, ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్, టైటానిక్. ఈ అన్ని మూవీస్ కూడా 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయండి. ఈ 3 మూవీస్ కూడా హైయెస్ట్ 11 ఆస్కార్ అవార్డ్స్ అనేవి గెలుచుకున్నాయి, ఓకే. సో ఇప్పుడు ఇదంతా స్ట్రాటజిక్ జీకే ఇన్ఫర్మేషన్ అండి. సో ఇప్పుడు వచ్చేసి కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఏంటో తెలుసుకుందాం. సో ఆస్కార్ అవార్డ్స్ 2025 అంటే 2020 ఆస్కార్ అవార్డ్స్ 2025 యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 2025 ఆస్కార్ అవార్డ్స్ మార్చ్ 2న 2025 ఎక్కడ ప్రదానం చేశారు?
లాస్ ఏంజల్స్ అంటే ఆన్సర్ అనేది. సో ఇక్కడ మనకి టూ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సో 2025 ఆస్కార్ అవార్డ్స్ ఎప్పుడు ప్రజెంట్ చేశారంటే మార్చ్ 2, 2025. ఎక్కడ ప్రజెంట్ చేశారంటే లాస్ ఏంజల్స్. ఓకేనా. సో 2025 ఆస్కార్ అవార్డ్స్ యొక్క ఎడిషన్ ఎంత? 90వ ఎడిషన్. 97వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్లో అత్యధిక నామినేషన్లు వేసిన సినిమా ఎమిలీనా ఫెరేజ్ అనే మూవీకి అత్యధిక నామినేషన్స్ పడ్డాయండి. ఎన్ని నామినేషన్స్ అంటే 13 నామినేషన్స్. 97వ ఆస్కార్ అవార్డ్స్లో అత్యధిక అవార్డ్స్ గెలిచిన సినిమా అనోరా. ఇక్కడేమో నామినేషన్లు పడ్డ మూవీ అండి. ఇక్కడ వచ్చేసి అత్యధిక అవార్డ్స్ గెలుచుకున్న సినిమా అనోరా. ఓకే. టోటల్ 5 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి ఆ మూవీకి గాను. సో 97వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా ఎవరు నిలిచారు అంటే ఈ ఇయర్కి గాను ఉత్తమ నటుడు ఎవరంటే అడ్రియన్ బ్రడీ. సినిమా పేరంటే ది బ్రూటలిస్ట్ చిత్రం. ఓకేనా. బ్రూటలిస్ట్ చిత్రం అండి మూవీ పేరు, ది బ్రూటలిస్ట్. 90వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటి మికిల్ మాడిసన్ అనోరా చిత్రంలో హీరోయిన్ ఈమె. ఓకేనా. మిక్కీ మాడిసన్. 97వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా చిత్రం ఇది కూడా. 97వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్మాల్ ఎమిలియా ఫెరేజ్. ఇక్కడ చూసాం కదండి, ఎమిలియా ఫెరేజ్ ఈ మూవీకి గాను ఉత్తమ ఒరిజినల్ సాంగ్. ఓకేనా. 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ ఏ చిత్రానికి వచ్చిందో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. 97వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటి జో సర్దానా. ఇది కూడా ఎమిలియా ఫెరేజ్ చిత్రంలో. సో 97వ ఆస్కార్ అవార్డ్స్లో 97వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ఐ యామ్ స్టిల్ హియర్. 97వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా. 97వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ ఒరిజినల్ స్కోర్గా నిలిచిన చిత్రం ది బ్రూటలిస్ట్. 2025 ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ షార్ట్ ఫిలిం లైవ్ యాక్షన్ విభాగంలో షార్ట్ ఫిలిం విభాగంలో నామినేట్ అయిన భారతీయ చిత్రం అనూజ. అవార్డ్స్ అయితే రాలేదండి, బట్ నామినేట్ అయితే అయ్యింది. ఓకేనా. నామినేటెడ్ అయిన భారతీయ చిత్రం ఉత్తమ షార్ట్ ఫిలిం అనూజ. ఓకే. ఇంతేనండి 2020 ఆస్కార్ అవార్డ్స్ 2025కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్